తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రజా మేనిఫెస్టోను రూపొందించామని ఈ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కమలాపురం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని నంది మండలంలో వారు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను తప్పక విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పేదలు సామాన్య ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి కూటమి పటిష్టమైన మేనిఫెస్టోను రూపొందించింది. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేయడంతో పాటు చెత్త పన్ను రద్దు చేస్తాం, చౌక ధరల దుకాణాల్లో వివిధ రకాల సరుకులు పంపిణీ చేస్తాం, విద్యుత్ ఛార్జీలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. నంది మండలం మోట్లో నుంచి ఇక్కడికి ఇంత ఘనంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అన్న అందరికీ నమస్కారం. పేరు పేరున నమస్కారం మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయ్యా, ఇప్పుడు మేము 5వ సారి 4 సార్లు మన ఆయనకి నిలబడినాడు. ప్రతిసారి అన్నిటికంటే ఎక్కువ మెజారిటీ అవతల పార్టీ వాళ్ళకు వచ్చిన ఊరు నంది మండలం. అయినా కానీ అన్నిటికన్నా ఎక్కువ డెవలప్మెంట్ మేం చేసింది నంది మండలంలోనే. కాన్స్టిట్యున్సీ మొత్తంలో అందరికన్నా, ప్రతి ఊరికన్నా. ఎందుకనంటే మనకి తక్కువ వస్తున్నాయంటే మన మీద ప్రేమ తక్కువ ఉంది. మనం ప్రేమతో గెలుచుకోవాలి, వీళ్ళందరికీ సేవ చేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మన ఆయన ప్రతిసారి నంది మండలంలో ఏ అవసరం వచ్చినా తక్కువ పలుకుతా ఉన్నాడు. ఏం చిన్న ఎవరికన్నా పలకుండా ఉన్నాడా మీకు? పెద్ద పెద్ద రౌడీలంతా ఇక్కడి నుంచి మీసాలు తిప్పుకునే రౌడీలు మేము రాజశేఖర రెడ్డి కాడ పనిచేస్తున్నాం, మేము జగన్మోహన్ రెడ్డిలో పనిచేస్తున్నాం, ఇట్లా కథలు పడిన వాళ్ళందరూ కూడా ఈ రోజు సామాన్య కార్యకర్తల కింద అభిమానం, ప్రేమతోనే అందరికన్నా ఎక్కువ మెజార్టీ మళ్ళా నంది మండలంలోనే తెచ్చుకునే పొజిషన్ కి ఈ రోజు వచ్చినామంటే ఆయన కష్టమే. ఎప్పుడు నిరుత్సాహపడకుండా ఏదో ఒక రోజు ప్రేమ వస్తుంది. మనం పని చేసుకుంటా పోవాలా, మనం పని చేయాలా, వాళ్ళకి సేవ చేయాలా. మనం వచ్చింది సేవ చేయడానికి కాబట్టి అంటే మేము అడుగుతున్నాం, ఎందుకు నంది మండలానికి అంత పెడతావు, ఇంత పెడతావు, మిగతా వాళ్ళకి పెట్టకుండా. ఇక్కడ మనకు తక్కువ వచ్చినాయంటే మనం చేయలేదు అనుకుంటాం. కాబట్టి ఇక్కడే పని ఎక్కువ చేయాలని చెప్పి ప్రతిసారి చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా దాన్ని ప్లస్ లేక తెచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నంది మండలంలాగా ప్రతి ఊరు కూడా డెవలప్ జరుగుతుంది. ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏమనగా, ఇంకా ఇక్కడ ఇసుక మాఫియా బాగా అన్ని మండలాల కన్నా ఎక్కువ ఇసుక దోచుకుపోయింది. ఇక్కడి నుంచే ఎక్కడన్నా పెట్టు, జేసీబీలు పెట్టు, టిప్పర్లు పెట్టు. అయ్యా, పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, ఇక్కడ పర్మిషన్ లేదు, టిప్పర్లు స్లోగా రమ్మనంటే వాడి మీద అడిగినందుకు కేసులే. ఇక్కడ బతకాలనా ఎట్లంటే నియంత బిన్ లాడన్ కిందనో ఇంకోరి కిందనో బతికినట్టుంది. ఇప్పుడు అక్కడ ఆల్ఖైదా కింద ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళు చెప్పిందే విధమన్నట్లు పెళ్లిమరి మండలాన్ని కూడా అదే పరిస్థితి చేస్తా ఉన్నారు. వాళ్ళ బానిసత్వం నుంచి, వాళ్ళ అరాచక పాలన నుంచి మన విడుదల కావాలంటే తెలుగుదేశంకి పెళ్లిమరిలో అత్యధిక మెజారిటీ తీసుకురావాలా. ఇన్ని రోజులు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ మండలంలో అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈసారి అన్ని మండలాల కన్నా టీడీపీకి ఈ మండలంలో ఎక్కువ మెజార్టీ రావాలా, దానికి నంది మండలమే పునాది కావాలా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక చాలా పథకాలు ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం అదనంగా ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని రకాలు పోయినాయో మీరందరూ కూడా మీరే చెప్పాలి. మేము అడుగుతా వస్తాం, మీరు చెప్పాలి. అవునా నిజమా కాదనేది కూడా అందరూ కూడా చెప్పాలి. 2014 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ రోజు మన రాష్ట్రంలో విడిపోయి తెలంగాణలో ఉండింది. మనం అందరం విడిపోయి మనకు సపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చినాం. మనకు ఉండడానికి ఇల్లు లేనట్టు, మనకు ఉండడానికి ఆఫీస్ కూడా లేకుండా, రాజధాని కూడా లేకుండా ఉండింది.
ఆ టైంలో ఆయన చతుర్థ వల్ల ఆయనకున్న అనుభవం వల్ల రాష్ట్రాన్ని వెనుకబడకుండా సంక్షేమ కార్యక్రమాలు ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్ను, 2 కన్నులు కావాలని చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకందరికీ ఆ రోజు స్టోర్లలో పెట్టి స్టోర్లలో అన్ని వస్తువులు ఇస్తానేరా, అన్ని వస్తువులు ఇస్తాన్నారు. పండగలు వస్తే ఏ కులం వాళ్ళు ఉంటే ముస్లింస్ ఉంటే రంజాన్ పండగకు, మన క్రిస్టియన్స్ ఉంటే క్రిస్మస్ పండగకు, హిందువులు ఉంటే సంక్రాంతి పండగకు ఇస్తా ఉన్నారు. అవి కూడా ఇస్తాను. అప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు ఆ రోజు ఇస్తా ఉన్నాడు. చంద్రన్న బీమాని పెట్టి ఎవరైనా సహజంగా మన ఇళ్ళలో చనితే 2 లక్షలు ఇస్తా ఉన్నారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఇస్తా ఉన్నారు. పిల్లలు చదువుకొని ఉద్యోగం రాకుంటే అమ్మ నాయనకు ఇంట్లో ఇబ్బంది పెడతానని వాళ్ళకు ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు 2,000 రూపాయలు వాళ్ళకు నిరుద్యోగ భృతిని ఇస్తా ఉన్నాం. డిప్పులన్నీ కూడా ఈ ప్రాంతమంతా వ్యవసాయ ప్రాంతం, డిప్పులు ప్రధానమైంది. డిప్పులు అందరి కూడా 90% సబ్సిడీతో ఇస్తా ఉన్నారు. అందరు కూడా పెళ్లిమని మండలంలో ఎక్కువ వాడుకునేది పెళ్లిమని మండలంలోనే డిప్పులు. వ్యవసాయ పనిముట్లు కూడా 50% ఇస్తా ఉన్నారు. పెద్దోళ్ళకే ట్రాక్టర్ ఉండేవాళ్ళే కాకుండా చిన్న రైతులు కూడా పెట్రోల్ పంపులు, పెట్రోల్ స్ప్రే చేసే పంపులు, కళాల్లో ఏదైనా పంట పండించుకున్నప్పుడు ఆ పంటను మనము వేసుకోవాలంటే తారుబారు పెట్రోల్ కూడా అర్ధ రేటుకి ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఇస్తా ఉన్నారు. దాంతో పాటు మన పిల్లలను ఉన్నత విద్య చదువుకునే దానికి డిగ్రీ పైన చదువుకునే వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని గవర్నమెంటే కడతా ఉన్నది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. నేనేదో నవరత్నాలు పెడతాం, మా అక్క చెల్లెలందరి మీద కళ్ళలో నవరత్నం రత్నం పెడతామంటే అక్క చెల్లెలందరూ కూడా మోసమైనారు. ఆ రోజు ఏదో రత్నం ఉంటే పెద్ద పెద్ద రత్నం ఇటు అడవుల శ్రీనివాసరెడ్డి దగ్గరలో ఆయన ఇక్కడ లేకుండా డీలరు యువ నాయకుడు అయినటువంటి పుత్తా చైతన్యారెడ్డి గారు అందరికీ అందుబాటులోనే ఉంటాడు. చదువుకున్నటువంటి విద్యావంతుడు. అటువంటి నాయకుడిని ఈ రోజు మనము మన కమలాపురం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని శాసనసభకు పంపించాల్సినటువంటి అవసరం మనందరి పైన ఎంతగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ రోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ మార్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సైనికులుగా ఈ రోజు పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ దినం చూసుకున్నట్లయితే అందరూ గమనించాలి. చాలా మంది చదువుకున్నారు, డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు